దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. ధైర్యంగా ఉంది లైఫ్, ముఖ్యంగా బతికి ధైర్యమే వచ్చేది. ఎప్పుడు దేనికి ప్రీతం, ఏ విషయానికి నువ్వు ఏడవద్దు, పురుగొద్దు. ఇది నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేను తల్లి తండ్రి ఎప్పుడో లేదు, నాన్న చనిపోయినప్పుడు నేను ఇచ్చినట్టు దేవుడు ఇచ్చినాను. అట్లనే కాకుండా దేవుడు నాన్న నేను రిటైర్డ్ అయ్యేందుకు బ్రతకాలి అన్నా. బ్రతకని అవసరం నాన్న దగ్గర ఎవరు తీసుకున్నాను, నాన్నకి అన్నీ చేశాను. క్యాన్సర్ విషయంలో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరి దగ్గర కానీ నాన్న పోయి చూస్తున్నాను. అట్లా రిటైర్డ్ అయినాక 2 సంవత్సరాలు వెళ్ళిపోయాను. నేను తీసుకున్న VRS 12,000 అనుకున్నాను. కాబట్టి నీ ప్రార్థన కూడా దేవుడు అర్థించండి. ధైర్యం ఇచ్చినట్టు దేవుడు నువ్వు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాను. నేను ఇక్కడ ఇంత చేస్తానని అనుకోలేదు. చిన్న కొట్టంలో జాగ్రత్త నాకు తోట ఇష్టము, చుట్టూ నువ్వు తోట ఉండాలని చెప్పినావు కదా, నువ్వు 4 వైపులా కొంచెం ప్లేస్ ఉంది, చిన్న కొట్టం చాలు, నేను ఆమె ప్లాన్ చేసి ఒక 5 మందికి నేను వాకింగ్ ఇచ్చేసాను అనుకున్నాను. కానీ 5 రాదు, కానీ వేరే మందికి దేవుడు చెప్పేట్టుగా నేను చూసాను. నేను ఒక చిన్న కొట్టం అంటే ఇంత పెద్ద ఇక్కడ నేను అనుకోలే. అట్లా నీకు ఇస్తాను. అట్లా నీకు మాత్రమే కాదు, ఇక్కడికి ఎవరు వచ్చి ప్రేమ చేసుకొని పెడతారో వాళ్ళందరికీ అబద్ధం ఉంటుంది. చెప్పినా నేను ఏసయ్య నువ్వు 12 మందికి సమానంగా 12 గంటలు వచ్చినావు. సరే చూద్దా కొంచెం అంత అవిశ్వాసంగా వచ్చినా ఏసులో వచ్చినా కూడా వాళ్ళని క్షమించి మీరు చేయండి. ఇంకా అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది, ఆత్మల భాగం ఉంటుంది, ప్రార్థన వింటాడు, ప్రతి ఔషధం చేస్తే ఒకరిని ఆశించే అందరు కానీ 10 మందికి పెట్టేదండి. అర్థమైనా? ఇప్పుడు నేను ఇది తీసుకెట్టినాను కదా, తీసుకెట్టిన అర్థగంటకి సునీల్ అని CA అనమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్నిట్లో ఉద్యోగం దానికి అంతా ట్రైన్ చేసినాడు. నాకు 5,000 కొన్ని ఆకలి ఎన్నో తీసుకుని సుప్రియ ఫస్ట్ 2 సార్లు తీసుకున్నా బాబా లిఫ్ట్ చేయాలి. మళ్ళీ తర్వాత పంపి చేసినారు. నేను ఎవరు 2 సార్లు చేసినారు చూద్దామంటే సుప్రియ అట్లా అట్లా ఏది కానీ దేవుడు తక్కువ చేయదు. అర్థమైందా? వెంటనే వాళ్ళంతా మేబీ గేమ్స్ పెట్టినాను నాన్న, గేమ్స్ కోసం ఇస్తాను, అది కూడా అభివృద్ధి తీసుకొచ్చింది. నేను ఏదైనా తెచ్చినానుకో వెంటనే ఏదో దాకా పోతా, నీకు పంపించానుకో మళ్ళీ పోనా దాని తెస్తున్నా తక్కువ చేయదు. నేను ఇచ్చేది కూడా ఎవరికంటే ఇవ్వను. నాకు ఆత్మీయ కుటుంబంలోకి ఇస్తాను. సేవ చేసే వాళ్ళకు, ఆత్మీయ కుటుంబాలకు, తర్వాత ఇంకా ఇక్కడ ఎవరైతే బాగా పరిచయాలు ఉంటారో వాళ్ళకే ఇచ్చేది. ఓకేనా? ప్రేమ కలుగుతావా మీకు వందాన్ని స్తోత్రం చెల్లించుకొని వాగ్దానం స్వతంత్రించుకొని పాలు తేనెలు గ్రహించే దేశంలో అభివృద్ధి సమృద్ధి అయిన దేశంలో ముఖ్యంగా దేశ విషయంలో ఎంత కృతరాయి చేస్తున్నారు. రైతులు కూడా 2027 ఈ డిసెంబర్ వరకు కాపాడిన దేవుడు కూడా ఎన్నో ఆటపట్ల మధ్య సంతోషాన్ని, సమాధానం ఇచ్చాను. ముఖ్యంగా క్లాస్లో వాళ్ళ ప్రతి స్టూడెంట్కి నాకు 100% ఇచ్చినారు. వాగ్దానం నేను నెరవేర్చుకున్నాను. 2026లో కూడా ఇంకా మీకు మంచి ఖ్యాతిని, ఘనతని, నాకు మంచి పేరుని మీరు దయచేసి, ధైర్యం దయచేసి, పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచుకొని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రావడానికి నీ ప్రేమను ఇక్కడ నుంచి చూడడానికి, క్రీస్తు యేసుని యొక్క ప్రేమను ఇక్కడ రుచి చూడడానికి, తండ్రి ఆదరణ పొందడానికి, ధైర్యం పొందడానికి, కాన్ఫిడెన్స్ నీకు ఇచ్చిన కృపను బట్టి నీకు ఇస్తాను. అయినా నీకు పొందనాలు ప్రభావ, నైనా నీకు పొందనాలు తల్లి దగ్గర నేను ఇచ్చిన మనసులో వచ్చిన దేవస్తోత్రం, నైనా నీకు పొందనాలు, నైనా నీకు స్తోత్రం. సలముఖంలో మీరు ఇచ్చిన ప్రభావ ఈ తండ్రి ప్రేమను బట్టి నీకు పొందనాలు, అక్కడ ద్వారా నేను పొందుతున్న ప్రేమను బట్టి నీకు పొందనాలు. అక్కడ ఆశీర్వదించండి, ఇంకా బహుగా దీవించండి తండ్రి. తనను తాను తగ్గించుకొని త్యాగం చేసుకొని నీకోసం బిడ్డలు విడుదల తండ్రి. నాయన నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మీ ఘనమైన నాన్నకు తన ద్వారా ఇంకా మహిమ తెచ్చుకొని నన్ను, నా బిడ్డలు, నా భర్తను, నా కలిగిన అంతటిని, అక్క పరిచయం అంతటిని, కరుణా పీఠాన్ని మీకు ఆయన స్థానికి సమర్పిస్తాను. క్రీస్తు శక్తిలో ప్రార్థించి
ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన నిబంధన గ్రంథము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్న నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. వధింపబడిన గొర్రెల రక్తానికి ఎంత సూచించాబో తండ్రి. కరుణాపీఠంలో 2025 జనవరి మొదలుకొని యుద్ధాలకు నా ప్రభా అనేకుల జీవితాల్లో మీరు చేసిన మేలులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో ఆత్మలు నూతనంగా మీరు జన్మించాయి. వారి యొక్క హృదయంలో మీ యొక్క స్వరూపం ఏర్పడినందుకు నేను స్తుతిస్తున్నాం. అన్యజనులో ఏ ఒక్కరు పడిపోకుండా మీకు కృపాస్థానం దయచేయండి. 2026 కూడా నూతన ఆత్మలు మీరు పంపిస్తున్నందుకు స్తోత్రం. 2025లో నా ప్రభావ పడిపోయిన వారిని మీరు బలపరిచి నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. బలపరచబడిన వాడు మీరు స్థిరపడి దేవా నా ప్రభావ నూతన బలాన్ని నూతన శక్తిని అనుదినం ఎదగడానికి దేవ క్రీస్తు స్వారూప్యం మాలో ఎదుగులాగునా మీ కృపాస్థానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా అందరూ ఎంతో మందికి నీ నామం పేద వివాహం జరిగించారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ వివాహమైన బిడ్డకు మీరు ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి కొంతమందికి నా ప్రభా నాదరే 2వసారి గర్భ ఫలాన్ని మీరు ఇచ్చారు, అందుకు నేను స్తుతిస్తున్నాం. వారికి సుఖమైన ప్రసవాన్ని ఇస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. ప్రతి ఆటుపోటులు వేసినాము గర్జించి పాతలాగా బంధించేందుకు స్తోత్రం. ప్రతి రిపోర్ట్ నార్మల్ చేసేందుకు స్తోత్రం. మేరకు మీరు ఇచ్చిన స్వస్థం బట్టి నార్మల్ రిపోర్ట్ బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అక్కడ ఇంతవరకు నా ప్రభా నీకు మహిమకరంగా సేవలో మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు నా ప్రభా కరుణాపీఠంలోకి వచ్చిన అతని దేవ రేచల్ బట్టి డాక్టర్ ఎస్సీలు కూడా దేవా అతని క్షేమంగా అతని ఫ్లైట్ ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభా నాథని సింగపూర్ నుంచి లతా దత్తు నా ప్రభా నోవో నా తల్లి దేవ జెస్సికా క్షేమంగా వారి ప్రయాణం సుగమం చేసినందుకు నా తల్లి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎంతమంది ఫ్లైట్ ప్రయాణంలో నా తల్లి దేవా మరి ట్రైన్ లో దేవా కార్లో నా ప్రభా నా తల్లి బస్ ఆయా వాహనాల్లో వారు ప్రయాణిస్తుండగా క్షేమంగా రేపటి దినం రీచ్ కావడానికి మీ కృపాస్థానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ ఉపాధ్యాయులు ఎక్కడెక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ నా ప్రభా మీరు దేవ నా తల్లి క్షేమంగా తిరిగి వారి యొక్క సొంత గృహాలు చేర్చుకునే కృపను మీరు దయచేసినందుకు మేము స్తుతిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే కరుణాపీఠంలో మా తల్లి క్రీస్తులు ప్రేమించి అనేక మంది పెట్టినిచ్చినటువంటి కానుకలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు తల్లి ప్రతిదీ నీకు ఇంపైన శ్వాసంగా ఉన్నందుకు నేను నీకు స్తుతిస్తున్నాం. వారు మీరు బహుగా 2026లో ప్రతి ఒక్కరు మీరు ఆశ్రయిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా అనుదినము నీ వాక్యం మీద కరుణాపీఠంలో వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారిని మీరు బహుగా 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 ఆశీర్వదించిన దేవా స్తోత్రం. దేవా బిడ్డ నా ప్రభ నా తండ్రి వాక్యం చెప్పడంలో పాడటంలో నా తండ్రి అలాగే నా ప్రభ నా తండ్రి వారికి ఆనందకరమైన చదువుగా విన్నారు మరొకసారి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించిన నశించెదను. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా గొప్ప దేవ, మీకు అనేకమైన వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవ, చాలంత దేవ, గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, పరిశుద్ధులను స్తోత్రం తండ్రి. సంవత్సరము అంత్యంలో మేము ఉంటున్నాం నా ప్రభు. ఇంతవరకు నా ప్రభు మమ్మల్ని మీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని మీ యొక్క జీవమును మాలో ప్రోక్షించి నా ప్రభు ఈ దినం నా ప్రభు మీ సన్నిధిలో మేము అందరం చేరి ప్రార్థించుటకు
ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. సమస్తం తండ్రి, సమస్తమును సమకూర్చి మా పట్ల మీరు జరిగిస్తున్న కార్యములను బట్టి, అద్భుతములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నీకు స్తోత్రములు. దేవా, ప్రతి బిడ్డ జీవితంలో నా ప్రభు నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటుండగా నూతన ఆత్మను, నూతన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. స్త్రీలుగా నా ప్రభు తమ గృహాలను కట్టుకునే స్త్రీలుగా ఉండటకు సహాయం దయచేయండి. ఎస్టర్ ద్వారా నేర్చుకున్న ప్రతి మాటను ప్రతి కుటుంబంలో వారు తండ్రి ప్రతి విషయంలో తండ్రి కుటుంబంలో సరిచేసుకున్నటకు సహాయం అనుగ్రహించండి. ఎస్తేరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో నా ప్రభు అలాంటి లక్షణాలు ప్రతి స్త్రీలో ఉండటకు సహాయం అనుగ్రహించండి. దేవా, మరి తండ్రి నా పక్షంలో మీరున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు. వాక్యం చెప్పేదని ఏం కాదు, కానీ నాలో మీరుండి నడిపింప చేయగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గత వారం అంతా సరిగా రాలేదు, ఎందుకంటే మా ఇంట్లో పెయింటింగ్ వేస్తున్నారు. ఆ డస్ట్కి పొద్దునంతా నాకు ఇంకా రెస్ట్ లేదనమాట. కూర్చోవడానికి కూడా చాలా అంత ఓపిక లేదు. సో నేను దేవునికి క్షమాపణ కోరుకుంటున్నా, ఎందుకంటే పరిస్థితి నేను కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. స్టిచెస్ చాలా పెయిన్ వస్తున్నాయి. ఆ డస్ట్ 4 రోజులు అయింది, ఇంక ఇప్పటికి కూడా మా ఇంట్లో అది అయిపోలేదు. సో దేవునికి క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి వాక్యం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఈ మంత్ లో నాకు సేమ్ 7th ప్రెగ్నెంట్ అయితే నాకు నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా నాకు అలా జరుగుతుందని అనుకోలేదు. అంత మంచిగా జరుగుతుంది, హ్యాపీగా ఉంటాము అనుకునే సమయంలో జనవరి ఫిబ్రవరి అంటే నాకు ఫిబ్రవరిలో డెలివరీ డేట్ అప్పటికి నాకు ఇది అయిపోయింది అనమాట. నేను బ్రతుకుతాను అనేంతగా నాకు లేదు, ఎందుకంటే బేబీ లోపల చనిపోయి వంట అయిపోయింది. అది ఎలా అయిపోయింది నాకు మూమెంట్స్ ఏం లేదు, నాకు సింటమ్స్ ఏం లేవు. మెయిన్ బేబీ కదలికలు లేకపోయినా, బేబీ లోపల డెత్ అయినా, సివియర్ హెడేక్ కానీ, ఫిట్స్ కానీ, ఏదో సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది మనిషికి. కానీ దేవుని దయ వల్ల నాకు ఏది కాలేదు. ఈ సంవత్సరం వరకు మళ్ళా లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ అంతం వరకు కూడా ఇప్పటి వరకు కూడా నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అందుకు దేవుడికి వందనాలు. మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ గా మళ్ళీ అదే మంత్ 7th month లోనే ఉన్నాను. అయితే దేవుని కృప ఎంత గొప్పదంటే, మనకి ఏదైతే కీడు జరుగుతుందో దాని వెంటనే మేలుంటది. ఖచ్చితంగా నేను నమ్మాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం నేను నా బేబీతో కలిసి ఖచ్చితంగా మళ్ళా వచ్చి సాక్ష్యం చెప్తానని నమ్మకం, నాకు కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉంది. అయితే నాలో ఉన్న చిన్న భయం ఏంటి అంటే హార్ట్ పాల్పిటేషన్, గుండె దడ, అది కొంచెం ఉందన్నమాట. దాని నుంచి చాలా సఫర్ అవుతున్నా. కూర్చోలేను ఎక్కువసేపు, అంటే పడుకోలేను కూడా. పడుకుంటే నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది. అంత సిచ్యువేషన్ లో కూడా దేవుడు ఇప్పటి వరకు నన్ను సురక్షితంగా ఉంచాడు. కాబట్టి దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయితే ప్రతి రిపోర్ట్ నార్మల్ గానే వస్తుంది. మన షుగర్ టెస్ట్ కూడా వెళ్ళాము, అందులో కూడా అంటే ఏదైనా నేను చిన్న స్కానింగ్ పోవాలన్నా నాలో టెన్షన్ పెరిగిపోతుంది. అంటే పోయినసారి అన్ని రిపోర్ట్స్ అని నార్మలే, ఇప్పుడు నార్మల్ వస్తుంది, అయినా టెన్షన్ తో పోతున్నా. ప్రతి విషయంలో అక్కడ వెంటనే రావడం వెంటనే ఏ చిన్న లోపం కూడా లేదన్నమాట. ప్రతిదీ బాగుంటుంది. షుగర్ టెస్ట్ చేయించుకున్నా ఫాస్టింగ్ లో, తర్వాత తిన్న తర్వాత 2 చేయించుకున్న తర్వాత అన్ని నార్మల్ వచ్చినాయి. నువ్వు అన్ని తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా డెలివరీ అవుతామని చెప్పారనమాట. అందుకు దేవునికి లెక్కలేని వందలు. మీ పర్సనల్ విషయంలో కూడా మీరు నా కోసము ప్రార్థించవలసినదిగా కోరుకుంటున్నాను. అయితే సరే, మనం వాక్యంలోకి వెళ్దాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనం చదువుగా విన్నాము. నేను చెప్పదలసిన విషయం ఏంటి అంటే, ఎస్తేరు అనగా అర్థం ఏంటి? నక్షత్రం. మనం ఏ సందర్భంలో ఉన్నాం ఇప్పుడు? నక్షత్రం సందర్భం. నక్షత్రం సందర్భం అంటే ఏమొస్తుంది? క్రిస్టమస్ సీజన్ లో ఉన్నాం, అవునా? క్రిస్టమస్ అంటేనే మనకు వెలుగులు, అవునా? జ్ఞానులకు ఏం కనిపించింది? నక్షత్రం, అవునా? ఇప్పుడు ఎస్తేర్ని మనం తీసుకున్నట్లయితే, ఎస్తేర్ అనగా అర్థం నక్షత్రం. ఆమెలో ఉన్న వెలుగు గుణాలను గురించి మనము నేర్చుకుందాం. ఆమె ఏం లక్షణాలు కలిగి ఉంది అంటే,
ఆమె ఎలాంటి పరిస్థితుల నుండి వచ్చి ఎలాగా ఆమె ఇది చేసిందో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెకి తల్లిదండ్రులు లేరు. మొర్దెకై తన బాబాయ్ చిన్నాన్న అయితే ఆయన దగ్గర పెరిగింది. ఆ పెరగడం ద్వారా ఈమెకి ఎలాగా దేవుని యొక్క ప్రణాళికలో ఈమె జీవితం ఉందో మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఈమె చూసినట్లయితే ఈమెకున్న మంచి గుణం ఏంటి అంటే విధేయత. ఫస్ట్ గుణం ఏంటి? విధేయత. విధేయత తర్వాత నేను అన్ని చెప్తాను, 5 పాయింట్లు చెప్తాను. ఈమెకున్న గుణం ఏంటి అంటే ఫస్ట్ విధేయత, తర్వాత వినయం, తర్వాత ధైర్యం గలది, తర్వాత సుందరవతి అయిన స్త్రీ ఈమె, తర్వాత లోబడే జీవితం ఈమెకు ఉంది. ఈ 5 లక్షణాల గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆమెలో ఉండే లక్షణం ఏంటి? విధేయత, వినయం, ధైర్యం గల స్త్రీ, అందం గల స్త్రీ, తర్వాత లోబడే తత్వం ఉంది. ఈమెలో ఉన్న ఈ 5 లక్షణాల గురించి మనం నేర్చుకుందాం. అంటే నేను ఏ రెఫరెన్స్ చెప్పను, కేవలం ఇవి మాత్రమే టాపిక్ గా తీసుకున్నాను. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెలో ఫస్ట్ ఏంది మనం చూసినట్లయితే ఏముంది? విధేయత. ఎవరికి విధేయత చూపింది? మొర్దెకైకి విధేయత చూపింది. ఏ విధంగా విధేయత చూపింది అంటే హామాను అనే దుష్టుడు, హామాను ఈ యూదులకు వ్యతిరేకి, హామాను యూదులకు వ్యతిరేకి. అయితే ఈమె ద్వారా ఎలాగ యూదులు రక్షింపబడ్డారు అన్నది మనం చూసినట్లయితే ఈమె రాజు పరిపాలనలో ఒక రాణిగా తీసుకోబడింది అనమాట. అంటే వస్తీ ప్లేస్ లో ఎస్తేర్ను తీసుకోవడం జరిగింది. నేను షార్ట్ లో చెప్పేస్తున్నాను, అంత చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈమె వస్తీ ప్లేస్ లో రాణిగా తీసుకోబడింది. ఈమెలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అని చూసాము. తీసుకున్నబడిన తర్వాత అక్కడ హామానుకు మొర్దెకై మ్రొక్కనందున హామాను మొర్దెకై పైన కుట్ర పన్నాడు, ఎలాగైనా చంపాలి అనుకున్నాడు. అయితే అలాంటి సమయంలో ఈమె జ్ఞానం కలిగి ప్రవర్తించింది. అంటే ఎలాగంటే తన ప్రజలు ఎలాగ రక్షించాలి, ఎలాగా కాపాడాలి. మొర్దెకై చెప్తాడు, నువ్వు అక్కడ ఉండి చేసేది ఇది కాదు, నువ్వు ఎలాగ ప్రజలను రక్షించాలో అది తెలుసుకో అని చెప్తాడు. అప్పుడు మొర్దెకైకి ఒక లేఖ చెప్తుంది అనమాట, నేను నశించేదను, కానీ ప్రజలను మాత్రం, యూదులను మాత్రం ఎలాంటి కష్టాలకు నేను గురి చేయను, నీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగచేయను అని చెప్పి మొదటిగా తన పినతండ్రి అయిన మొర్దెకైకి విధేయత చూపింది. తను ఏదైతే చెప్పాడో, నువ్వు యూదురాలవు కాదు, నువ్వు యూదురాలువి అని వాళ్ళకు తెలియకూడదు అంటే సరే అని చెప్పింది. ఒకవేళ మనమే ఆ సిచ్యువేషన్ లో రాని స్థానంలో మనం ఊహించుకుందాం, అప్పుడు మన పక్కన ఉన్న మనం మర్చిపోతాం. ఎందుకంటే మనలో గర్వం వచ్చేస్తుంది. నువ్వేం చెప్పేది, నేను ఇప్పుడు రానిని, నేను ఏది చెప్పినా జరుగుతుంది అనుకుంటాం. అవునా? అందరు ఉండరు, కొందరు ఉంటారు. అలాగే ఇక్కడ ఆమె అనుకోలేదు. తన పినతండ్రి ఏదైతే చెప్తాడో యాజ్ టీజ్ గా అదే జరిగిస్తుంది, అదే చేస్తుంది. సరే, ఇక్కడ ఏం చూపింది? వాళ్ళ పినతండ్రికి విధేయత చూపింది, వినయం కలిగి ఉంది. ఆమె అందం గల స్త్రీ. అవునా? ఆమె ఏంటి? అందం గల స్త్రీ. ఆమె రాజు కోటలోకి వచ్చిన వాళ్ళంతా కూడా మంచి మంచి ఆభరణాలు మంచిగా వచ్చారు. ఆమె ఎలా వచ్చింది? సింపుల్ గా వచ్చింది, సాధు సీదగా వచ్చింది. అయితే అక్కడ రాజు ఎవరిని కోరుకున్నాడు? ఎస్తేర్నే కోరుకున్నాడు. ఎందుకు అంటే ఆమెలో దేవుని యొక్క గుణ లక్షణాలు అలా ఉన్నాయి. మనలో కూడా ఆత్మీయ లక్షణాలు ఉన్నప్పుడు మనం ప్రజలందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దేవునికి నచ్చాలి, దేవునికి ఇష్టమైన పిల్లలు ఖచ్చితంగా మనము నచ్చుతాం. లోకస్తులకు మనం నచ్చాం. ఎందుకంటే లోకస్తుల వల్ల మనం ఉండలేం, మనం అక్కడ ఇక్కడ అన్నట్లు ఉండలేం. సో అక్కడ ఏమైంది? దేవునికి ఏవైతే ఇష్టమో ఆ లక్షణాలను ఎస్తేరు కలిగి ఉంది. ఆమె అందం ఎలా ఉంది అంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని సామెతలో మనం చూస్తాం. అయితే ఆమె ఎలాంటి అందం కలిగి ఉంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన
ఏ అందం అయితే వస్తుందో ఆ అందాన్ని మాత్రమే కలిగి ఉంది. లోకానుసారమైన అందం కలిగి ఉండడం లేదు ఆమె. లోకంలో ఎన్ని మేకప్లు వేసినా ఎంత చేసినా అవన్నీ నిష్ప్రయోజనమే. మనం వాక్యంలో ప్రార్థనలో ఉంటే ఆ అందమే వేరు. లోపల మనస్సు ఆనందంగా ఉంటే మొహంలో ఆనందంగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా మనం లోపల ఎంత బాధతో ఉంటే మనం ఫేస్ లో అంతే బాధగా అనిపిస్తుంది. ఆమెలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆమె ఏం ధరించుకోకపోయినా చాలా అందంగా కనిపించింది. రాజుకు ఇష్టురాలుగా మారిపోయింది. సరే, అలాగే మనం చూసినట్లయితే ఆమె దయనొందింది. ఆమె ఏం నొందింది? దయనొందింది. అదే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఆమె పట్ల అందరికీ దయ ఉంది. తర్వాత రాజు కూడా దయ వచ్చింది. మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇక్కడ దయ పొందిన స్త్రీ. ఎందుకు ఆమె పట్ల అందరికి దయ వస్తుంది అంటే ఆమెలో గర్వం ఉందా? ఆమెలో అహంకారం ఉందా? ఆమెలో వ్యతిరేకత ఉందా? లేదు. ఎందుకు లేవు? ఆమె ఒక వెలిగే నక్షత్రం. ఆమెలో దేవుడు ఉన్నాడు. ఆమెలో దేవుని యొక్క గుణగణాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టే ఎవరు చూసినా ఆమె యందు దయ కలిగి జీవిస్తున్నారు. ఇక్కడ రాజు కూడా దయ కలిగింది. ఎందుకు దయ కలిగింది అంటే రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా. చూడండి ఎంత దయ నొందింది. ఎవరైనా ఆ మాట చెప్తారా? సామాన్యంగా చెప్పరు. ఎందుకంటే మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళకైతేనే మనం ఏదనివ్వగలం. మనకి సగం ఇష్టం ఉందనుకో ఎవ్వరు మనం ఏం చేయలేము కదా. ఇక్కడ రాజుకి ఎందుకు ఆమె పట్ల అంత దయ కలిగింది అంటే ఆమెలో ఉన్న లక్షణాలను బట్టే అలాగా దేవుడు రాజుకు ప్రేరేపణ కలగజేశాడు. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏముంది అక్కడ? వినయం అయిపోయింది, తర్వాత సౌందర్యం అయిపోయింది, దయ అయిపోయింది, నెక్స్ట్ ధైర్యం. ఆమెకు ఎందులో ధైర్యం ఉంది? రాజు దగ్గరికి వెళ్లి హామాను యొక్క కుట్రను జ్ఞానయుక్తముగా రాజుకు తెలియజేసింది. అక్కడ ఏం చెప్తుంది? హామాను మొర్దెకైకి నేను నశించేదను. ఎందుకంటే యూదులను తెలిస్తేనే అక్కడ చంపడానికి రెడీ ఉన్నాడు హామాను. అవునా? అక్కడ మళ్ళా ఇద్దరినే పిలిచింది విందుకు. హామానును రాజును మాత్రమే పిలిచింది. జ్ఞానయుక్తంగా ప్రవర్తించింది. మనం కూడా స్త్రీలం ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. ఎప్పుడు మనకు మంచి జ్ఞానం వస్తుంది, మనం ఎలాగ ప్రవర్తించాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అన్నది మనకు ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మనకు మంచి జ్ఞానం వస్తుంది. మన నోటి దుర్మాటలు గాని దురాలోచనలు గాని ఇవన్నీ రాకుండా జ్ఞానం కలిగి మనం ఎదుటి వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తాం. ఇక్కడ ఆమె అజ్ఞానాలుగా చేయలేదు. మంచిగా జ్ఞానయుక్తం కలిగి, అంటే ఒకవేళ ఆమె యూదురాలను తెలిస్తే వెంటనే సంహరించవచ్చు, అంతటి అధికారం అక్కడ ఉంది. అయినా కూడా ధైర్యం చేసింది. మనం కూడా ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉండాలి. ఎలాంటి విషయాల ధైర్యం కాదు, చెడు విషయాల ధైర్యం కాదు. పరుల పట్ల మనం చేసే అనీతి కార్యాల పట్ల ధైర్యం కాదు, మంచి విషయాల పట్ల ధైర్యం కలిగి ఉండాలి. ఈమె ఏ విషయంలో ధైర్యం కలిగిందంటే తన ప్రజలను రక్షించుటలో, తన బాబాయిని రక్షించే విషయంలో, దేవుని యొక్క పిల్లలను ఎలా రక్షించాలి, దేవుని యొక్క ప్రజలను ఎలాగా సేవ్ చేయాలి అని జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ధైర్యం కలిగి రాజుతో మాట్లాడింది. ఒకరు హామాను మొర్దెకైకి ఉరివేయాలని ఒక కొయ చేపిస్తాడు. ఎవరు చేసిన గోతిలో వాళ్ళే పడతారన్నట్ల ఎస్తేరు ఆలోచించిన జ్ఞానమును బట్టి,
ఎస్తేరు మాట్లాడిన మాటల విధానాన్ని బట్టి అక్కడ ఎవరికి ఉరి వేయబడింది? హామానికే. అక్కడ ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర తిప్పి కొట్టింది ఎవరు? ఎస్తేరు. అవునా? జ్ఞానయుక్తముగా ప్రవర్తించింది, ధైర్యంగా మాట్లాడింది. అవి రెండు ఆమెలో ఉన్న గుణ లక్షణాలు. చాలా ఉన్నాయి, ఇంకా ఎస్తేరు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఇవి మాత్రమే. అయితే అక్కడ హామానుకే ఉరెక్కించింది. మనం కూడా ఒకరిని నాశనం చేయాలనుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది మనమే. ఒకరిని మనం నిందించినామనుకో, మనం ఒక వేలు ఒక వైపు చూపిస్తే 4 వేలు మన వైపే ఉంటాయి. మనకు తెలియదు, మనము మంచిగా అనుకుంటాం. స్త్రీలుగా ఇక్కడ ఒక మాట, అక్కడ, అది కామన్. అయితే మనము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, జ్ఞానం కలిగి వ్యవహరించాలి. అప్పుడే మన కుటుంబాలు, మనము కట్టబడతాం. మన కుటుంబాలు ఎందుకు కట్టబడడం లేదు, మనం ఎందుకు ఆశీర్వాదింపబడడం లేదు అంటే మనలో ఈ లక్షణాలు లేవు. ధైర్యం ఉంటుంది ఏ విషయాల్లో? కొట్లాడే విషయాల్లో ధైర్యం ఉంటది, పనికి మాల విషయాల్లో ధైర్యం ఉంటది. అది కాదు, మనము ఎలాంటి విషయాల్లో ధైర్యం కలిగి ఉన్న, మంచి విషయాల్లో ధైర్యం కలిగి జీవించాలి. అప్పుడే మన కుటుంబాలను మనము రక్షించుకోగలుగుతాం. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆమె పేరు ఏంటి? ఎస్తేరు. ఎస్తేరు అనగా నక్షత్రం. ఆమెలో వెలుగు లక్షణాలు, ఇవన్నీ వెలుగుకు సంబంధించినవి. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వస్తుంది. నక్షత్రం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుందా? వెలుగుగా ఉంటుంది కదా. ఆ వెలుగులో జ్ఞానులు నడిచారు, ఆ నక్షత్రం వారిని నడిపించింది. మనం కూడా పాపంలో ఉన్న వారిని, మనము మన కుటుంబాల్లో ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళని మనం ఒక నక్షత్రంలా ఉండి, ఒక జ్యోతిలా ఉండి వాళ్ళని మనం ఏం చేయాలి? నడిపించాలి. దేవుని యొక్క సన్నిధికి మనము నడిపించాలి. మనం సంవత్సరం అంతంలో ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతంలో మనము వెలుగుమయంగా మారాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించాలి. ఒక క్యాండిల్ మనం చూస్తాం. క్యాండిల్ అంటించినప్పుడు క్యాండిల్ కరుగుతూ అనేకులకు వెలిగిస్తుంది. అలాగే మనం కూడా పాత జీవితంలో కరుగుతూ నూతన జీవితంలో వెలిగే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ ఎస్తేర్లో అన్ని లక్షణాలు వెలుగుకు సంబంధించిన లక్షణాలే. ఆమెలో దేవుడు ఉన్నాడు కాబట్టే ఇలాంటి మంచి లక్షణాలు కలిగి తన ప్రజలను కాపాడుకోగలిగింది. జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ధైర్యం కలిగి ఉంది, వినయం కలిగి ఉంది. తనకు ఏదైతే పని మొర్దెకై అప్పచెప్పాడో దానిని నమ్మకంగా చేసింది. అందుకే ఎస్తేరు అనే పేరు మీద గ్రంథమే రాయబడి ఉంది. మన పేర్లు మనము జీవ గ్రంథంలో రాయబడాలి అంటే మనం ఇలాంటి గుణ లక్షణాలను కలిగి ఉండాలి. మన కుటుంబాలు కట్టబడాలి అంటే మనం ఒక నక్షత్రంగా ఉండాలని ఒక చిన్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవతల పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నాయనా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి పనిలో నువ్వు ముందుండి చేపిస్తున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నువ్వు ఉంటే చాలయ్యా మా కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఎవరు ఏమి అని వచ్చినారో ప్రభువా, అది నువ్వు తీరుస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి తాగుబోతులు, తిరుగుబోతులు నాయన వాళ్ళను కూడా మార్చు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి జ్ఞానమి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నాయన మమ్మల్ని కూడా నాయన చీకట్ల నుండి నడిపించినందుకు, వెలుగులా ఉన్నందుకు మేము నీకు వందనాలు తండ్రి. నాయన శ్రీకాంత్ని కూడా నాయన నీ సన్నిధికి నడిపించయ్యా నాకన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నాయన నువ్వు తప్ప మాకు ఏరే ఒకరు లేరయ్యా
స్తోత్రాలు నాయన తండ్రి. నాయన ఇక్కడ ఎందరో తండ్రి ఇండ్లు లేక కూడా నాయన ఆలోచిస్తున్నారు నాయన తండ్రి. వాళ్ళకు కూడా ఇల్లు చేసే భాగ్యం చేయి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డ నాయన పేరు పేరున నెంబరేసుకో ప్రభువా. మహాపరిశుద్ధులను దయగలిగిన మా కన్నతండ్రి, ఇంతవరకు మీ దయలో మమ్మల్ని ప్రేమించి మాకు కావాల్సిన ఆరోగ్యము ఆయుష్ను ఇచ్చి ఈ విధంగా కూడుకొని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. తండ్రి మీకు అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మా జీవ ఫలములతో మిమ్మల్ని ఆరాధించుకున్నాము తండ్రి. అది మీకు హోమముగా అర్పింపబడి ఉన్నామని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని మా అంతము
చక్కని స్వరము మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించండి. కానీ తండ్రి, ఈ విధంగా కూడుకున్నట్టుకు మా కొరకు ఏర్పాటు చేసిన కరుణాపీఠ మినిస్ట్రీస్ని బట్టి ఉన్నాను తండ్రి. తండ్రి, మీ యొక్క జ్ఞానాత్మను తండ్రి మాకు తల్లిగా ఉన్న సలూన్ టీచర్ గారి పైన కుమరించండి. దేవా, మీ దయలోను మీ వాక్యంలోనూ నిత్యము మమ్మల్ని పోషించి మీ పిల్లలుగా తండ్రి ఈ భూమి మీద నిలబెట్టాలని, మిమ్మల్ని గురించి తండ్రి ప్రచురించాలని, అనేక మందికి తండ్రి మీ మహిమను కనపరచాలని నిరంతరం వారి ఆత్మ తండ్రి మీ సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నారు తండ్రి. వారి ప్రార్థన అంతటి మీరు ఆలకించండి దేవా. వారికి కావాల్సిన ఆరోగ్యము, మంచి ఆయుష్ను ఆయన కాలం అంతా అనుగ్రహించండి తండ్రి. చేరొచ్చిన మా అందరినీ తండ్రి మీ యొక్క ఆశీర్వాదం చేత నిత్యము నడిపించండి దేవా. మీ ఇహలోక సంబంధమైన ఆశల నిమిత్తం మేము వేడుకొనక తండ్రి, మా బ్రతుకు కాలం దేనికని మేము గ్రహించి తండ్రి మా ఆయుష్కాలాన్ని మీ సన్నిధిలో వెళ్ళబుచ్చి మీరున్న ఆ మహాలోకాన్ని చేరుకోవాలన్న జ్ఞానంతో తండ్రి నిరంతరం మేము మహిమపరచుటకు కృప అనుగ్రహించండి దేవా. వింటుండగా మీ వాక్యంలో తండ్రి ధ్యానిస్తుండగా తండ్రి వింటున్న మాకు మంచి జ్ఞానము, వివేకమును తండ్రి సాత్వికమైన హృదయాన్ని ప్రసాదించండి. చెబుతున్న తండ్రి తల్లి గారు కూడా మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి సహాయం తోడుగా ఉంచండి తండ్రి. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ తండ్రి మీ కొరకు బ్రతికే వారిగా ఈ భూమి మీద మమ్మల్ని అందరూ వర్ధిల్ల చేయమని